గెయిన్ విజ్డమ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం రామాయణంలోని మొట్టమొదటి శ్లోకాన్ని నేర్చుకోబోతున్నాం. మీకు ఇలాంటి ప్రాచీన శ్లోకాలు మరియు వాటి అర్థాల గురించి తెలుసుకోవడం ఇష్టమైతే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాల్మీకి రామాయణం కేవలం ఒక కావ్యం మాత్రమే కాదు, అదొక పరిపూర్ణ మానవ జీవన విధానం. 24,000 శ్లోకాలతో కూడిన ఈ మహాప్రస్థానం ఒక చిన్న సంభాషణతో మొదలవుతుందని మీకు తెలుసా? అదే రామాయణంలోని మొట్టమొదటి శ్లోకం. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్చ వాల్మీకిర్మునిపుంగవం. ఈ శ్లోకం యొక్క లోతైన అర్థాన్ని తెలుసుకోవాలంటే తమసా నదీ తీరాన జరిగిన ఇద్దరు మహానుభావుల కలయికను మనం గమనించాలి. ఒకవైపు తపస్వి అయిన వాల్మీకి మహర్షి. తపస్సు అంటే కేవలం ధ్యానం మాత్రమే కాదు, క్రమశిక్షణ మరియు నిరంతర సాధన అని అర్థం. మరోవైపు దేవర్షి నారదుడు. నారదుడిని ఇక్కడ వాగ్విదాంబరం అని సంబోధించారు, అంటే మాట నేర్చిన వారిలో అత్యంత శ్రేష్ఠుడని అర్థం. అలాగే ఆయనను మునిపుంగవం అని కొనియాడారు, అంటే మునులలో శ్రేష్ఠుడైన వాడని అర్థం. ఈ శ్లోకంలోని మొదటి పాదాన్ని గమనిస్తే తపః స్వాధ్యాయ నిరతం అనే పదం కనిపిస్తుంది. ఇది విజయవంతమైన జీవితానికి పునాది. తపస్సు అంటే కఠిన శ్రమ మరియు క్రమశిక్షణ. స్వాధ్యాయం అంటే తనను తాను తెలుసుకోవడం మరియు జ్ఞానాన్ని ఆర్జించడం. నారదుడు ఈ రెండింటిలోనూ నిరతం అంటే ఎల్లప్పుడూ నిమగ్నమై ఉంటాడని దీని అర్థం. అంటే క్రమశిక్షణ లేని జ్ఞానం, జ్ఞానం లేని క్రమశిక్షణ రెండూ వ్యర్థమని వాల్మీకి మనకు ఇక్కడ ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నారు. తరువాతి పదం పరిపప్రచ్చ. సంస్కృతంలో దీనికి కేవలం అడగడం అని అర్థం కాదు, ఎంతో వినయంతో లోతైన జిజ్ఞాసతో కూడిన ప్రశ్న అని అర్థం. వాల్మీకి స్వయంగా ఒక గొప్ప మహర్షి అయినప్పటికీ ఒక శిష్యుడివా నారదుడిని అడుగుతున్నారు. ఆయన అడిగిన ప్రశ్న సామాన్యమైనది కాదు, అది లోకానికే దిక్సూచిలాంటిది. ఆయన నారదుడిని ఇలా అడిగారు: ఓ మహర్షి, ఈ లోకంలో అన్ని సద్గుణాలు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ధైర్యం, కృతజ్ఞత, సత్యం మరియు దృఢ సంకల్పం కలిగిన పరిపూర్ణ మానవుడు ఎవరు? సమస్త ప్రాణికోటికి మేలు చేసే ఆదర్శ పురుషుడు ఎవరు? వాల్మీకి ఒక ఆదర్శవంతుడైన మనిషి కోసం వెతుకుతున్నారు. ఆయన అడిగిన ఈ ఒక్క ప్రశ్న వల్లే నారదుడు శ్రీరామచంద్రుని కథను వాల్మీకి వివరించారు. అదే కాలక్రమేణా మనకు లభించిన రామాయణం. ఈ మొదటి శ్లోకం రామాయణానికి ఒక బీజం వంటిది. గొప్ప విషయాలను తెలుసుకోవాలంటే మనలో కూడా తపస్సు, స్వాధ్యాయం అనే లక్షణాలు ఉండాలని ఇది గుర్తుచేస్తుంది. రామాయణం ఒక రాజు పుట్టుకతో మొదలు కాలేదు, ఒక మహర్షి యొక్క ఆదర్శవంతమైన అన్వేషణతో మొదలైంది. మిత్రులారా, వాల్మీకి అడిగిన ఆ ప్రశ్న మనందరి ప్రశ్న కూడా. ఈ శ్లోకం యొక్క అర్థం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.